రాజమండ్రిలో సరోగసి పేరుతో మోసానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రంపై బాధితులు కంప్లైంట్ చేశారు. వైద్యాధికారులు పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేయడంతో పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి నోటీసులు జారీ చేశారు. రాజమండ్రిలో సరోగసి పేరుతో మోసానికి పాల్పడుతున్నారు. యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రంపై బాధితులు కంప్లైంట్ చేశారు. వైద్యాధికారులు పోలీసులకు బాధితులు కంప్లైంట్ చేయడంతో పూర్తిస్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశాలతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ కేంద్రానికి నోటీసులు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మా కరెస్పాండెంట్ గణేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గణేష్, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? అంటే సృష్టి మోసాలు ఇప్పటికే మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇదే క్రమంలో రాజమండ్రిలో కూడా ఆరోగ్య శాఖ అధికారులకు అదేవిధంగా ప్రకాష్ నగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు నేను అందడం జరిగింది. దీంతో కలెక్టర్ ప్రశాంత్ వెంటనే అలర్ట్ అవడం జరిగింది. ఎందుకంటే పిల్లలు కలగాలనేది దంపతుల కోరిక. మనం చూస్తున్నాం, పిల్లల కోసం పడిగాపులు కాస్తూ ఏళ్ల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. పిల్లలు కలగనటువంటి సందర్భంలో ఇలా సరోగసి విధానాన్ని ఆశ్రయించి పిల్లల్ని కనాలనేది తల్లిదండ్రుల యొక్క ఆశ. అలాంటి ఆశను ఆసరాగా తీసుకుని చాలా మంది మోసాలకు పాల్పడుతున్నటువంటి విధానం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవడం, సృష్టి చేసేటువంటి మోసాల మీద ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి యుఎస్ హ్యూమన్ కేర్ అండ్ ఫర్టిలిటీ కేంద్రంలో సరోగసి పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో వెంటనే విచారణ కమిటీని వేయడం జరిగింది జిల్లా కలెక్టర్. ఇదే క్రమంలో ఆ కమిటీలో జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అధికారిగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు, అదేవిధంగా జిల్లా ఇమ్యునేషన్ అధికారి పి కోమల, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అక్కమాంబతో పాటు పలువురు అధికారులను ఈ కమిటీలో వేశారు. ఈ కమిటీ విచారణ చేస్తోంది. ఏదైతే ఈ యుఎస్ ఉమెన్ కేర్ ఫెర్టిలిటీ సెంటర్ ఉందో దాన్ని నేను సాయంత్రం వెళ్ళారు. అప్పటికే ఈ తాళాలు వేసి ఉండడంతో దీన్ని ఇంకా మరింత సీరియస్ గా తీసుకుని అక్కడ ప్రాథమికంగా నోటీస్ అందించడం జరిగింది. అంటే వాళ్ళు సండే కావడంతో రేపటి నుంచి పూర్తి స్థాయిగా విచారణ చేసి ఎంతవరకు బాధితులు ఉన్నారు, ఎంతవరకు మోసాలు అనేది పూర్తి స్థాయిలో విచారణలోకి తీసుకున్న తర్వాత ఈ సెంటర్ మీద సరోగసి విధానం ప్రకారం ఎక్కడైతే మోసాలు చేస్తున్నారో దాని మీద తీవ్రంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్.